వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్. నేను మీ సుమలత. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం రామాజీపేట గ్రామంలో అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రభుత్వ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రారంభించారు. 6 గ్యారంటీల కోసం ప్రజల దరఖాస్తులు సేకరించి ప్రతి లబ్ధిదారులకు న్యాయం జరుగుతుందని బీర్ల ఐలయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చీర శ్రీశైలం, జెడ్పీటీసీ అనురాధ బీరయ్య, సర్పంచ్ తిరుమల రమేష్, ఎంపీటీసీ పోషయ్య, ఎంఆర్ఓ వెంకటేశ్వర్లు, ఆర్ఐ విజయ సింహారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు బాలరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇంటి దగ్గర నింపుకొని దానికి తోడు ఒక జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, రేషన్ కార్డు జిరాక్స్ కొత్తది, అలాగే లాస్ట్ మంత్ కరెంట్ బిల్లు కూడా దాని నెంబర్ తీసుకొని వచ్చేసి ఇక్కడ ఏమైనా ఇన్కంప్లీట్ ఉన్నాయి, ఇక్కడ అధికారులందరూ మొదటిసారి చేసిన ఇప్పుడు మన గౌరవ ఉప సర్పంచ్ శేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం. ఆరు గ్యారంటీలను మీ అందరి ఆశీర్వాదం వల్ల వచ్చినటువంటి ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. 6 గ్యారంటీలో ప్రభుత్వం వచ్చిన 48 గంటల్లోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు, తల్లులకు, అక్క చెల్లెళ్లకు ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యం. గతంలో దివంగత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పేదవాడికి కూడా కార్పొరేట్ స్థాయిలో ఆరోగ్యం అందాలనే ఉద్దేశంతో ప్రతి పేదవాడికి వైద్యం ముఖ్యమని చెప్పి ఆరోగ్యశ్రీ పథకం పెట్టినటువంటి ఆ పథకం 5 లక్షల వరకు ఉండే దాన్ని 10 లక్షల వరకు పెంచుతూ కార్పొరేట్ హాస్పిటల్లో 10 లక్షల వరకు వైద్యం అందాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా 5 నుంచి 10 లక్షలు పెంచినటువంటి ఆ 2 పథకాలు ఇంప్లిమెంట్ చేస్తూ ఏదైతే ఇంకా 5 గ్యారంటీ పథకాలున్నాయో వాటన్నిటినీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుటుంబానికి లబ్ధి జరగాలనే ఉద్దేశంతో నేరుగా ప్రజల వద్దకే వెళ్లి ప్రజాపాలన. గ్రామంలో గ్రామసభ అంటే దానికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ కూడా గ్రామసభ ద్వారా ఎంపిక చేయాలనే ఉద్దేశం, ఒక సదుద్దేశంతో నిర్వహిస్తున్నటువంటి ప్రజాపాలన అధికారులు కానీ ముఖ్యంగా ఇక్కడ మీకు అవగాహన లేకున్నా హెల్ప్ డిస్క్ల ద్వారా పత్రులు కాబట్టి వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు గతంలో పెన్షన్ ఉన్నా కానీ ఉన్న వాళ్లకు పెన్షన్ పెరిగే విధానం, లేని వాళ్ళు పెన్షన్ అప్లై చేసుకోవడం, రైతు భరోసా రైతులందరూ ప్రతి కుటుంబం నుంచి గ్యాస్ వాడితే ఏ కంపెనీ గ్యాసు, ఇంట్లో కరెంటు మీటర్కు మొన్న జరిగినటువంటి 1-2 నెలల కింద ఉన్నటువంటి బిల్లు కూడా మీకు జరపస్తే మీకు నెలకు ఎన్ని యూనిట్లు పడుతున్నది మీకు క్లియర్ ఉంటుంది. కాబట్టి మీ ఇంటి మీటర్ నెంబర్తో పాటు ఎవరైతే భూమి ఉన్న వాళ్లకు రైతు భరోసా కింద ఆ పథకం కాబట్టి ఆ భూమిని కూడా అలా మీరు మెన్షన్ చేసి మీ టైటిల్ నెంబర్ కూడా వేస్తే మీ భూమి వివరాలతో పాటు భూమి లేని వాళ్ళకు కూడా ఈ ప్రభుత్వం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఎవరైతే ఎన్ఆర్ఈజీఎస్ గతంలో కూలి పని, మనం కరువు పని అంటాం, జాతీయ ఉపాధి పని, భూమి లేని వాళ్ళు సంవత్సరంలో ఒక్కరోజు మీరు కరువు పని పోయినా మీ జాబ్ కార్డు అలా మెన్షన్ చేస్తే సంవత్సరానికి 12,000 వచ్చే కార్యక్రమం భూమి లేని వాళ్ళకు కూడా ఇస్తున్నాం. అదేవిధంగా ఎవరైనా కౌలు రైతులు కూడా కౌలు చేస్తే మీరు ఎవరిదాన్ని కౌలు చేస్తున్నారో, ఎన్ని ఎకరాలు కౌలు చేస్తుందని చెప్పి ఆ కౌలు కూడా రాయొచ్చు. కాబట్టి ఇన్ని కార్యక్రమాలు మీ ఇంటి ముందుకే, మీ గ్రామంలో మీ గ్రామసభ ముందే అధికారులు మీ ముందుకు వచ్చి పాలన మీకు చేరువ విధంగా చేస్తున్నారు. కాబట్టి ఇది ఒక్కరోజు అధికారులు వచ్చి అనుకోకుండా ఇక్కడ ఉన్నటువంటి అధికారుల సాయంతో రోజు కూడా తీసుకోవడం, గ్రామ పంచాయతీ దగ్గర కంపల్సరీ ఒక కౌంటర్ ఉంటుంది. కాబట్టి ఇంకెవరైనా మన బంధువులు కానీ మన వాళ్ళు దూర ప్రాంతాలకు పోతే ఈ 6 తారీఖు కూడా రాలేని పరిస్థితి ఉంటే ఆ ఇంటిలో యజమాని కూడా ఇక్కడ దరఖాస్తు చేసుకునే అవకాశం మన రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. కాబట్టి ఈ విషయంలో ఎవరు చింతించొద్దు, ఇది ఒక చక్కటి అవకాశం. ఈ ప్రభుత్వం అట్టడుగు వర్గాలకు ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి న్యాయం చేయాలనే ఒక సదుద్దేశంతో వచ్చిన ఈ స్కీములు. కాబట్టి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే విధంగా ఇక్కడ నుండి రాజకీయ నాయకులు, అన్ని పార్టీలు కూడా, ముఖ్యంగా గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ పాలక వర్గం కూడా ప్రతి కుటుంబం నుంచి దరఖాస్తు వచ్చే విధంగా తీసుకోవాలి. ఇది ఒక మంచి కార్యక్రమం. మనం దరఖాస్తు తీసుకున్న ఒక 90 రోజుల్లో ఇవన్నీ ఇంప్లిమెంట్ గా నోచుకుంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు విధిగా అప్లై చేసుకుని, ఇవే కాకుండా
ఇక్కడ నాకు సంబంధించిన ఈ గ్రామం గతం నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి నా బంధువులు కానీ నా మిత్రులంతా కూడా నా సొంత గ్రామంగా ఈ గ్రామానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల ఏర్పాటులో నేను కీలకంగా వ్యవహరించి ఈ గ్రామాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేసుకుందామని చెప్పి మీకు మాట ఇస్తూ ఈ గ్రామాన్ని అన్ని విధాలా ముందుంచాలనే ఉద్దేశంతో ఎక్కువ మనం చొరవ తీసుకున్నాం. ఇక్కడ మీ ఎంపీపీ కానీ జెడ్పీటీసీ కానీ మీ ఎంపీటీసీ సర్పంచ్ కూడా ఇక్కడ నుండి గ్రామ యువకులు మాజీ సర్పంచ్ కూడా గ్రామాభివృద్ధి విషయంలో పార్టీలకు అతీతంగా ఇక్కడ పనులు జరుగుతున్నాయి కాబట్టి అదొక హర్షించదగ్గ విషయం. ఎలక్షన్లప్పుడే రాజకీయాలు ఉండే ఎలక్షన్ ప్రభుత్వ పాలసీలు గ్రామ అభివృద్ధి విషయంలో అందరి మేకతాటి నుండి ఈ మండలంలో రామాజీపేట అంటే ఒక ఆదర్శ గ్రామంగా తీసుకొస్తారని నమ్మకం నాకుంది. కాబట్టి మీరందరూ ఈ ప్రజాపాలన సద్వినియోగం చేసుకుని దీన్ని దిగ్విజయం చేయాలని చెప్పి కోరుతూ ఇంకా అక్కడ రాష్ట్రంలో